ఓం భూ వరాహ నమః. అఖండ భగవన్నామ సంకీర్తనలో 9 రోజుల్లో భాగంగా 8వ రోజు సంకీర్తనలో స్వామివారు దర్శనమయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మాండ నాయకుల వద్ద నిత్యం 12 గంటల నుండి 1 గంటల వరకు జరిగేటువంటి విశ్వ కళ్యాణాన్నే అఖండ మహాసంకల్పంగా ప్రతి మానవ జీవితానికి నిదర్శనమైనటువంటి విశ్వ కళ్యాణంగా దాంట్లో అఖండ మహాసంకల్పంలో శ్వేతవరాహ కల్పే అని చెప్తారు. 1, 2 అస్తిత్వ నిర్ణయం జరుగుతుంది, దేహాత్మ విచారణ జరుగుతుంది, పరమాత్మ తత్వ విచారణ జరుగుతుంది, చతుర్విధ పురుషార్థ నిశ్చయం జరుగుతుంది. పరమాత్మ తత్వంగా విగర్భ మహర్షి, భృగు, అత్రి, మరీచి, కశ్యప మహర్షులు పర, వ్యూహ, అర్చ, విభవ, అంతర్యామ తత్వాన్ని చెప్పిన కారణంగా యజ్ఞనారాయణ స్వామి ఈ స్వామిని వీక్షించుకుంటూ ఈరోజు ఒక్కసారి వీక్షకులు ఈ అఖండ మహాసంకల్పాన్ని బ్రహ్మాండ నాయకుల వద్ద జరిగేటువంటి విశ్వ కళ్యాణ మహాసంకల్పాన్ని ప్రతినిత్యం విశ్వరూపార్చనగా జరుగుతూ ఉంటుంది. ప్రతినిత్యం సాధన అభ్యాసంగా నవవిధ భక్తి యోగాలలో సంకీర్తన జరుగుతూ ఉంటుంది. విశ్వరూపార్చన 108 దివ్య దేశాల్లో 12 జ్యోతిర్లింగాల స్వామిని ఆవాహన చేసుకుంటూ, అష్టాదశ శక్తిపీఠాలని ఆవాహన చేసుకుంటూ అమ్మవారిని, నవనారసింహ క్షేత్రాలు, పంచభూత లింగాల స్వామిని ఆవాహన చేసుకుంటూ విశ్వరూపార్చన జరుగుతూ ఉంటుంది. వీక్షకులు గమనించగలరు. సంకీర్తన సాధనగా సంకీర్తన ప్రతినిత్యం జరుగుతూ ఉంటుంది. కాబట్టి గ్రహించి ఒక్కసారి స్వామివారిని వీక్షించుకొని దర్శించుకొని సంకీర్తనని ఆరంభించుకుందాము. 8వ రోజు సంకీర్తనగా ఆరంభం చేసుకుందాము. స్వామి వెంకటేశ్వర స్వామి దివ్యమైనటువంటి కలియుగ వైకుంఠంలో స్వామివారి నిత్య కళ్యాణోత్సవం, శ్రీవారి కళ్యాణోత్సవం, అద్భుతమైనటువంటి వీక్షణ. తిరుమల నుండి ప్రత్యక్ష ప్రసారం ప్రతినిత్యం 12 గంటల నుండి 1 గంట వరకు ఎవరైనా దర్శించి వీక్షించి నవవిధ మానవ దేహానికి, నవరంధ్రాలు కలిగినటువంటి మానవ దేహానికి నవవిధ భక్తి యోగాలే శరణ్యమని, పంచేంద్రియాలు పాంచభౌతికమైన దేహంలో పంచ ప్రాణాలని నిరంతరం పరమాత్మ ఇస్తున్నాడు. భూమాత మోస్తూ ఉన్నది, ఇస్తూ ఉన్నది, ప్రాణశక్తిని పరమాత్మ ఇస్తున్నాడు అనేటువంటి భావయుక్తమైనటువంటి సంకల్పాన్ని గృహంలో చెప్పుకొని చతుర్విధ పురుషార్థాన్ని అమలు చేసేటువంటి క్రమంలో పంచ మహాయజ్ఞాల్ని అమలు చేయవలెను అనేటువంటి దాన్ని విగర్భ మహర్షులు చెప్పారు. భృగు, అత్రి, మరీచి, కశ్యప మహర్షుల ద్వారా పంచతత్వం కూడా అందుతోంది. పర, వ్యూహ, అర్చ, విభవ, అంతర్యామ తత్వం. దీన్ని ప్రతినిత్యం సాధనగా విశ్వరూపార్చన అఖండ మహాసంకల్పంగా విశ్వరూపార్చన జరుగుతూ ఉంటుంది. నవవిధ భక్తి యోగాల్లో సంకీర్తన సాధనగా అభ్యాసంగా జరుగుతూ ఉంటుంది. ఎవరైనా వీక్షకులు పరమ పవిత్రమైనటువంటి పాలకులు, తులసి అద్భుతమైనటువంటి వీక్షణ ఎవరైనా ప్రతినిత్యం దర్శించి నిదర్శనంగా భావించి గృహంలో చేసుకోగలిగితే, సంకల్పం చెప్పి చేసుకోగలిగితే ప్రతి గృహము బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము స్పష్టమైనటువంటి జీవన సంతృప్తిని, నిత్య సంతృప్తిని, జీవన సంతృప్తిని, జీవన్ముక్తిని, ఆనందాన్ని, పరమానందాన్ని, బ్రహ్మానందాన్ని కూడా అందుకోవచ్చు అనేటువంటి ఆ కమల వీక్షణ, ఆ కమల దళాయతాక్ష అంటారు. స్వామివారి యజ్ఞానికి కూర్చున్నారు. యజ్ఞం జరుగుతూ ఉంటుంది. అనేకమైనటువంటి భూమాత ఇస్తోంది, మోస్తోంది అనేటువంటి ప్రమాణానికి అనేకమైనటువంటి సమిధలతో జరిగేటువంటి భూమాత పరమాత్మ యజ్ఞం. భూమాత శ్రీదేవి, భూదేవి, పరమాత్మ. కాబట్టి దీన్ని గుర్తించుకొని అనంత కేశవ ఛానల్లో అనేక విశ్లేషణల ద్వారా నిత్యం విశ్వరూపార్చన, సంకీర్తన అభ్యాసం, సాధన అభ్యాసం ఎవరైనా వీక్షించి దర్శించి గ్రహించగలరు. సాయంత్రం 7 గంటలకు 8వ రోజు సంకీర్తనగా వీడియోని దర్శించగలరు. విన్నపాలు వినవలే వింత వింతలు, విన్నపాలు వినవలే వింత వింత
పైకెత్తవేలయ్య విన్నపాలు వినవలే వింత వింతలు పండగపు దోమతెర పైకెత్తవేలయ్య విన్నపాలు వినవలే వింత వింతలు. అన్నమాచార్యులు 32,000 సంకేతాలు రాసి చివరకు పరమ జ్ఞానాన్ని పొంది బ్రహ్మచర్య గృహస్థాశ్రమాన్ని వానప్రస్థ సన్యాసాశ్రమాలలో క్రమంగా గృహస్థాశ్రమాన్ని స్వీకరించుకొని సాక్షాత్తు పరమాత్మే పౌరోహిత్యం వహించి ఆ స్వామి అన్నమాచార్య గారి వివాహాన్ని గావించి 32,000 సంకీర్తనల్లో విన్నపాలు వినవలే వింత వింతలు అంటే ఈ ప్రపంచాన్ని వింత వింతగా జీవిస్తున్నాను. ఎందువల్ల అంటే సంకల్పం అర్థం కాక చతుర్విధ పురుషార్థాలు తెలియక తాను దేహం అని చెప్పని ఈ జీవితంలో ఈ ప్రపంచం అనేటువంటి మాయలో కొట్టుమిట్టాడుతున్నటువంటి జీవితాలన్నింటినీ గ్రహించాడు. కాబట్టి వింత వింతమైనటువంటి ఎవరైనా లేదు కాదు లేదు కాదు లేదు కాదు లేదు కాదు అనేటువంటి జీవనాలు జీవించేటువంటి క్రమాన్ని గుర్తించి విన్నపాలు వినవలే వింత వింతలు అనేటువంటి కీర్తనని సంకీర్తన ఆలపించాడు అనేటువంటి భావంతో హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. ఇది కలి సంతరణోపనిషత్తులో నుంచి మానవ జీవితాలు కలియుగంలో తరించడానికి భావయుక్తంగా విశ్వంతా వ్యాపించున్నాడు. భూమాత నిరంతరం మోస్తోంది ఇస్తోంది, పరమాత్మ ప్రాణశక్తిని ఇస్తున్నాడు అనేటువంటి మూల భావాలతోటి నవవిధ భక్తి యోగాన్ని అమలు చేయగలిగితేనే సాధన చేయగలిగితేనే అది సిద్ధి కలుగుతుంది. మూలభావం భూమాత నిరంతరం మోస్తోంది ఇస్తోంది, పరమాత్మ నిరంతరం ప్రాణశక్తిని ఇస్తున్నాడు. 4 వేదాల అన్ని సమస్త వాంగ్మయం భగవద్గీత విష్ణు సహస్రనామం యొక్క తత్వసారమే భూమాత మోస్తోంది నిరంతరం ఇస్తోంది ప్రాణశక్తిని ఇస్తున్నాడు. కాబట్టి మానవ దేహంలో ఉంటూ వ్యాపించి ఉన్నాడు. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత అనేటువంటి భావంతో సంగీత హరే రామనామాన్ని చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ
కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ సంకీర్తన శ్రవణంగా హృదయంలోంచి బయటకు వాక్కు ద్వారా వచ్చి మళ్ళీ చెవులోకి వెళ్తూ లోపల నుంచి మళ్ళీ వాక్కు ద్వారా రావటం కారణంగా శ్రవణం స్మరణం కీర్తనం, శ్రవణం స్మరణం కీర్తనం చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది. చక్రంలాగా తిరుగుతూ ఇది భూమాతకి పరమాత్మకి సమర్పణ చేయబడుతుంది. వాయు రూపంలో వ్యాప్తిలోకి వెళ్ళిపోతుంది. ఎవరు చేయగలిగిన 1 నిమిషం చేసినా 10 నిమిషాలు చేసినా 5 నిమిషాలు చేసినా ఏ పని చేస్తున్నప్పటికీ ఈ శ్రవణం సంకీర్తనం స్మరణం జరిగితే అది విశ్వంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అదొక దివ్య బలంగా ఏర్పడుతుంది. అదొక బి కాంప్లెక్స్ లాంటిది. అంటే భగవంతుడి కాంప్లెక్స్. భూమాతను మోస్తూ పరమాత్మ పైన 7 లోకాల్లో కింద 7 లోకాల్లో వ్యాపించి ఉన్నాడు. ఇది భగవంతుడి కాంప్లెక్స్. ఈ 14 లోకాలు భగవంతుడి కాంప్లెక్స్ అనే భావన కలిగి ఉండటమే దేహానికి అత్యుత్తమైనటువంటి జ్ఞానపరమైనటువంటి సంకీర్తన భక్తి యోగ బలము. ఈ బలాన్ని ప్రతి ఒక్క మానవ దేహంలో బాలురు దగ్గర నుంచి కౌమారం, బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్య స్థితుల్లో ఈ భక్తి సంపదని ఎవరైనా సంపాదించుకొనవలను, ఎంతైనా సంపాదించుకొనవచ్చును అనేటువంటి సంకల్పంతో విశ్వరూపార్చన, సేవా కేంద్రంలో విశ్వరూపార్చన మరియు సాధనగా ప్రతినిత్యం సాధనగా అభ్యాసంగా సంకీర్తన యథాశక్తిగా భావయుక్త సంకీర్తన, రాగయుక్త కాదు భావయుక్త సంకీర్తన. భూమాత నిరంతరం మోస్తోంది, ఇస్తోంది, పరమాత్మ ప్రాణశక్తిని ప్రసాదిస్తున్నాడు అనేటువంటి భావంతో చేసి వ్యాప్తి చేయగలిగితే అనంతమైనటువంటి ఫలాలు ఆ దేహానికి కలుగుతాయి. కలిగి సకల సంకల్పాలు నెరవేరుతాయి. విద్య, వివాహము, ఉద్యోగము, సంతానము, ఐశ్వర్యాలు, గృహాలు, తర్వాత నిత్య సంతృప్తి, సమజీవనము, సమత్వ జీవనము, సమదృష్టి కలిగి నిత్యం సంతృప్తికరమైన జీవితంతో జన్మ సాఫల్యం చేసుకునేదానికి ఎవరికైనా ఈ సాధన అభ్యాసం ద్వారా నవవిధ భక్తి యోగార్చన, పంచమహాయజ్ఞ తత్వము పరమ కర్తవ్యం ఈ మూడింటిని అమలు చేసుకోగలిగితే సాధనాభ్యాసం ద్వారా ఎవరికైనా లభ్యమవుతుంది అని కృష్ణ పరమాత్మ అభ్యాస వైరాగ్యం ద్వారా అని కృష్ణ పరమాత్మ చెప్పడం ద్వారా పరమ కర్తవ్యం దైవమానికం అని కృష్ణ పరమాత్మ అర్జునుడు ధర్మరాజుల ద్వారా, రామచంద్రమూర్తి ద్వారా, ప్రహ్లాదు ద్వారా, అంబరీష చక్రవర్తి రాజ్యాన్ని వేలుతూ విష్ణునామ సంకీర్తనని ప్రజల్లో ప్రతినిత్యం చేయవలను అని చెప్పబడినటువంటి కారణంగా అన్నమాచార్య స్ఫూర్తిగా సంకీర్తనని విశ్వవ్యాప్త నిమిత్తమై సంకీర్తన సాధనగా చేసుకుంటున్నాము. పార్వతీ అమ్మవారికి పరమేశ్వరుడు స్వయంగా చెప్పినటువంటి అద్భుతమైనటువంటి అతి రహస్యమైనటువంటి మంత్రం శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారమే. శ్రీరామ రామ రామ అంటే విష్ణు సహస్రనామంలో విశ్వమంతా వ్యాపించున్నటువంటి విశ్వేశ్వరుడు మహావిష్ణువు విశ్వమంతా వ్యాపించి జీవింపజేస్తున్నారు అనేటువంటి తత్వం హృదయంలో కలుగుతుంది. శ్రీరామ రామ రామ 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 అనేటువంటి నామాన్ని స్మరణ చేసుకుంటూ సంకీర్తన చేసుకుంటూ శ్రవణం వినటం, మనం చెప్పింది ఎవరు చెప్పింది వాళ్ళే వినటం. ఇది సామాన్యుల దగ్గర నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి వరకు అనేక రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు, అనేక ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుకునే వాళ్ళందరూ కూడా దీన్ని గృహిణులు, పురుషులు సమస్తం దీన్ని అమలు చేసి ఆచరించుకోవచ్చు. సర్వమంగళ నామ సీత రామ రామ
సర్వవినుత శాంతిదాత రామ రామ సర్వమంగళ రామ సీత రామ రామ సర్వవినుత శాంతిదాత రామ రామ మనసులోని మాయా బాపి రామ రామ మనకు మాని మోము దూపి రామ రామ మనకు మాని మోము దూపి రామ రామ సర్వమంగళ రామ సీత రామ రామ సర్వవినుత శాంతిదాత రామ రామ నీవు నేనను భేద బుద్ధి బాపి మాలో నీవు నేనను భేద బుద్ధి బాపి మాలో నిలుపుమాని జ్ఞాన సిద్ధి రామ రామ నిలుపుమాని జ్ఞాన సిద్ధి రామ రామ సర్వమంగళ రామ సీత రామ రామ సర్వవినుత శాంతిదాత రామ రామ కామక్రోధ లోభ మోహ పాశంబుల కామక్రోధ లోభ మోహ పాశంబుల కడకు ద్రోసి కావుమయ్య రామ రామ కడకు ద్రోసి కావుమయ్య రామ రామ సర్వమంగళ నామ సీత రామ రామ సర్వవినుత శాంతిదాత రామ రామ ఏకశిలాపురవాస సీత రామ రామ ఏకశిలాపురవాస సీత రామ రామ లోకేశ బహురూప విలాస కోదండ రామ లోకేశ బహురూప విలాస కోదండ రామ సర్వమంగళ నామ సీత రామ రామ సర్వవినుత శాంతిదాత రామ రామ రామకృష్ణ గోవింద నారాయణ జై కృష్ణ రామ గోవింద నారాయణ జై రామకృష్ణ గోవింద నారాయణ జై జై కృష్ణ రామ గోవింద నారాయణ జై జై నారాయణ హరే నారాయణ నారాయణ హరే నారాయణ నారాయణ హరే నారాయణ నారాయణ హరే నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ రామ నారాయణ నారాయణ కృష్ణ నారాయణ నారాయణ సత్యనారాయణ నారాయణ అనంత నారాయణ నారాయణ అఖండ నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ భవ నారాయణ నారాయణ అనంత నారాయణ నారాయణ అఖండ నారాయణ నారాయణ నాయనకే నాయనకే నాయన ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ భగవన్నామాన్ని విశ్వవ్యాప్తంగా ఎవరైనా శ్రవణం చేస్తూ స్మరించుకుంటూ సంకీర్తన
ఏ కాలం నిద్రా సమయం మినహాయించి ఏ కాలంలో అయినా చేయవచ్చు. చేసి వ్యాప్తి చేయగలిగితే ఇంకా అనంతమైనటువంటి ఫలితం కలుగుతుంది. మేము చేస్తున్నాము, మేము సంకీర్తన చేసుకుంటున్నాము అని దాన్ని వ్యాప్తి చేయగలిగితే ఇంకా అనంతమైన ఫలితం కలుగుతుంది. కారణం ఏంటంటే 4 వేదాలు, 18 పురాణాలు, భగవద్గీత, విష్ణు సహస్రనామ ప్రమాణ సారమే విస్తారాయ నమః, వ్యాప్తాయ నమః, వ్యాప్తాయ నమః, విస్తారాయ నమః, అనంతాయ నమః అనేటువంటి మంత్ర ద్రష్టలచే దర్శించి గ్రహించి ఇవ్వబడినటువంటి మంత్ర భావమే వ్యాప్తాయ నమః. శుభమూయ. ఓం తత్సత్.